హలో గైస్, చూస్తున్నారు కదా వచ్చరికి నేరేడు పండు అండ్ బ్లాక్ గ్రేప్స్ అండ్ డ్రాగన్ ఫ్రూట్. ఇప్పుడు ఈ మూడిటితో నేను జ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను. టేస్ట్ ఇది చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. అన్నీ ఫ్రెష్గా తీసుకున్న పండ్లే, కాకపోతే డ్రాగన్ ఫ్రూట్ అయితే మాత్రం కొంచెం తొక్క అనేది వాడిపోయింది. ఇది మా చెట్టు పండిన కాయండి. ఇది చూస్తున్నారు కదా. ఇప్పుడైతే దీన్ని కట్ చేద్దాము. ఈ తొక్కంతా ఎలా తీయాలి ఏంట్రా బాబు అనుకుంటున్నాను. చూడండి పింకిష్ ఎంత బాగుందో చూసింది. తొక్క ఎంత ఎలా తీయాలి ఏంట్రా బాబు అనుకుంటే అది చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు బత్తాకాయ తొక్కనే వస్తున్నట్టు చాలా ఈజీ టు రిమూవ్ అన్నట్టు చాలా ఈజీగా వచ్చేసింది. అది పైన చిన్న ఘాట్ పెట్టుకొని తీసేసాను. దీన్ని కూడా అలానే ఘాట్ పెట్టి తీసేద్దాం. చూడండి జస్ట్ అలా ఘాట్ పెట్టేసాను. తీసేస్తుంటే మొత్తం బాగా ఈజీగా వచ్చేసింది. చూడండి ఇవైతే కట్ చేసి పెట్టినాను నీట్గా. ఇవి నేరేడు పండ్లు అయితే సీడ్స్ అని నేను రిమూవ్ చేసేసి పీసెస్ కట్ చేసి పెట్టేశాను. కొన్ని సీడ్స్ అయితే నేను తీసుకున్నాను, చూస్తున్నారు కదా, డ్రాగన్ సీడ్స్. ఇవైతే ప్లాంట్స్ గ్రో చేద్దాం అనుకొని తీసాను. ఇప్పుడైతే ఇవన్నీ మిక్సీ జార్లో వేసేసుకుందాము. గ్రేప్స్ అండ్ డ్రాగన్ పీసెస్ అండ్ నేరేడు పండ్లు పీసెస్. యాక్చువల్లీ దీంట్లో పాలు కూడా వేసుకొని జ్యూస్ చేసుకోవచ్చు. వాటరింగ్గా చాలా బాగుంటుంది. నేను పాలైతే వేయట్లేదు ఇప్పుడు. ఈ మూడితో జస్ట్ మిక్సీ వేసేస్తున్నాను. చూడండి పింకిష్గా ఎంత బాగుందో. ఇప్పుడైతే ఇదంతా గ్లాస్ జార్లో వేసుకున్నాము. చూడండి కాకపోతే మనం వాటర్ వేయడం పోవడం వల్ల కొంచెం థిక్గా అనిపిస్తుంది జ్యూస్. చూస్తున్నారు కదా. దీంట్లో అయితే కొంచెం సుగంధం వేసుకున్నాము. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఫర్దర్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు నా ఛానల్ వాచ్ చేస్తూ ఉండండి. చూడండి